నమస్తే, నేను మీ యాలి. చాలామంది డాగ్స్ లవర్స్ ఉంటారు. అనేక రకమైన జాతులు డాగ్స్ మనం కొనుక్కొని ఇళ్ళ దగ్గర పెంచుతూ ఉంటాము. ఒక్కొక్కరు అయితే సెక్యూరిటీ కోసం పెంచుతూ ఉంటారు. మరి వాటికి ట్రైనింగ్ లేకపోతే చాలా ఇబ్బంది. మరి అలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక మన గోదావరి జిల్లాలో ఈ రాజమండ్రి దగ్గర ఉన్న హుకుంపేటలో ఉంది ఏదైతే హ్యాపీ కెనాల్ పెట్ జోన్. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన గోదావరి జిల్లాలో ఎటువంటి మూవీస్ అయినా సరే అందులో డాగ్ పాత్ర, కుక్క పాత్ర ఉందంటే కనుక ఇక్కడ ట్రైనింగ్ ఉన్న కుక్కలు మాత్రమే తీసుకెళ్తూ ఉంటారంట. ఇక్కడ ఉన్న డాగ్స్ ఏ రకంగా ఉన్నాయి, దాని మోడల్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఇళ్లలో కుక్కల్ని టేక్ కేర్ చేయాలన్న హాస్టల్ కూడా సదుపాయం ఉంది. సో ఓవరాల్గా ఈ డాగ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ హాస్టల్ ఎలా ఉంది, సో సినీ అగ్రరాజు గురించి డాగ్స్ ఎక్కడ కొంటున్నారు అని చెప్తున్నారు. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఆ ఎన్ని విషయాలు మనం కనుక్కుందాం. మూగ జీవాలకు మాటలు రాకపోవచ్చు, కానీ వాటి మనసును చదివే మనసుంటే అవి ప్రాణాలకు ప్రాణమిస్తాయి. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మి కుక్కలనే తన ప్రపంచంగా మార్చుకున్నారు రాజమండ్రికి చెందిన జగన్. పోలీస్ కావాలనే తన కలను పెంపుడు జంతువుల శిక్షణ వైపు మళ్లించి నేడు ఆంధ్రప్రదేశ్లోని అరుదైన డాగ్ మాస్టర్గా గుర్తింపు పొందారు. రాజమండ్రిలోని హుకుంపేటలోని ఆయన హ్యాపీ కెన్నెల్ పెట్ జోన్ ఇప్పుడు విదేశీ జాతి కుక్కలకు క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గతంలో వేరే దగ్గర ఉండేది, తర్వాత నాకు పెట్ స్టోర్ కూడా ఉండేది. ఇవన్నీ మెయింటైన్ చేయలేక పెట్ స్టోర్ ఇచ్చేసి ఓన్లీ డాగ్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. డాగ్ హాస్టల్, ఈ పప్పీస్ అన్నీ ఉండేలాగా నాకు, ఎందుకంటే ఆ రెండు మెయింటైన్ చేయలేక ఇది ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. మన దగ్గర ఏంటంటే డాగ్స్లో అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయండి. బయట నుంచి ఇంపోర్ట్ చేసిన బ్రీడ్స్ ఉంటాయి, పప్పీస్లో అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయండి. అలాగే పెద్ద డాగ్స్ కూడా అన్ని రకాల ఇప్పుడు మీరు చూడొచ్చు నా దగ్గర. దీన్ని జర్మన్ షెపర్డ్ అంటారు. ఇది జర్మన్ షెపర్డ్? అది అవునండి. ఇదండి దీన్ని జర్మన్ షెపర్డ్ అంటారండి. ఓకే, జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్లో ఏంటి దీని యొక్క ప్రత్యేకత? మీరు బయట జర్మన్ షెపర్డ్లో చూసుండొచ్చండి. ఈ జర్మన్ షెపర్డ్ని చూడండి. జర్మన్ షెపర్డ్లో 2-3 రకాలు ఉంటాయండి. ఇది షో క్వాలిటీ అంటారండి. షో క్వాలిటీ ఎలాగంటే మీకు వెనకాల లెగ్స్ అది డౌన్ ఉండి యాంగ్లేషన్ ఉండి, ఇది మా చుట్టుపక్కల వాటికి ఇది మెయిల్ అండి. మెయిల్ జర్మన్ షెపర్డ్. లాంగ్ కోట్ అండి. లాంగ్ కోట్లోని జర్మన్ షెపర్డ్లో 2 రకాలు ఉంటాయండి. లాంగ్ కోటు, షార్ట్ కోట్ అండి. ఇది లాంగ్ కోట్ అండి. ఇది ఓకే, లాంగ్ కోట్ అండి. మీకు హెయిర్ ఇప్పుడు మోల్డింగ్ లో ఉందండి. దీని అందువల్ల దీని ధర ఎంత ఉంటుందండి? ఇంచుమించు దీన్ని నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు, దీన్ని 1,50,000 వాళ్ళు తీసుకున్నారు. 1,50,000 వాళ్ళు కొన్నారండి. పప్పి అప్పుడు 1,50,000 తెచ్చుకున్నారు. ఓకే, కానీ ఇది వాళ్ళ దగ్గర వాళ్ళకి కుదరట్లేదని చెప్పేసి మనం తీసుకున్నామండి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చి అండి ఇది ఫ్రెంచ్ బుల్డాగ్ అండి. ఫ్రెంచ్ బుల్డాగ్? అవునండి. ఓకే, ఇది చాలా క్యూట్ గా ఉంది. ఏంటి కరుతుంది? ఏంటిది? కరవదండి. ఫ్రెండ్లీ డాగ్స్ అండి. చాలా మందికి డాగ్స్ అవి పెంచుకోవాలని అనుకుంటారు కానీ అపార్ట్మెంట్ దాంట్లో కుదరదండి. కానీ ఇది చిన్నగా ఉంటుంది. ఫ్రెంచ్ బుల్డాగ్ బాగుంటుందండి బ్రీడ్ ఇది. ఓకే, ఇది చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇంచుమించు పగ్గులాగే ఉంటుందండి. చాలా మంది పగ్గు బ్రీడే అనుకుంటారండి. నెక్స్ట్ ఇది ఇక్కడ చూస్తుంటే ఇదేంటండి? ఇది బెల్జియం మెలనైస్ అండి. ఇది బెల్జియం మెలనైస్. ఇది మన పోలీసులు వాడతారు. అవునండి. దీని స్పెషాలిటీ ఏంటంటే సెంట్ పవర్ అండి. వర్కింగ్ డాగ్ అంటారండి. ఇది మీకు కాపలా కాయడం కానీ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. మీ మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లో కానీ, ఇండియన్ ఆర్మీలో కానీ, డిఫెన్స్లో ప్రతి దాంట్లో ఈ బ్రీడ్ వాడతారండి. ఎంతటి మొండి సునకమైన తన ప్రేమతో క్రమశిక్షణతో దారిలోకి తేవడం జగన్ ప్రత్యేకత. విదేశీ జాతి కుక్కల నుంచి కరుడు కట్టిన పోలీస్ డాగ్స్ వరకు ఆయన శిక్షణ ఇస్తుంటారు. కేవలం పెంపకంతోనే ఆగిపోకుండా పోలీస్ శాఖకు అవసరమైన భద్రతా విధుల్లో పాల్గొనేలా కుక్కలను సిద్ధం చేయటం విశేషం. గోదావరి జిల్లాల్లో జరిగే సినిమా షూటింగ్లో కనిపించే తెలివైన కుక్కల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ జగనే అనటంలో అతిశయోక్తి లేదు. హ్యాపీ కెనాల్ పెట్ జోన్లోనే కనిపిస్తున్నాయి. సో ప్రతిదీ ఒక కుక్కకి ఒక ప్రత్యేకత. ఒక్కొక్క కేజ్ అండి. ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఇవి 2 కూడా నా దగ్గర ట్రైనింగ్ వచ్చాయండి. ఈ రెండు కూడా ట్రైనింగ్ వచ్చిన డాగ్స్ అండి. ఇది బీగల్ అండి. ఇది చింటూ 11 years అండి. ఈ 2 ట్రైనింగ్ అంటే 2 ఒక్కొక్క కంప్లైంట్ వచ్చాయండి. ఇది ట్రైనింగ్ వచ్చిందండి. ఏం చేయాల్సింది? ఇది మామూలు ఇండియన్ బ్రీడ్ అండి. ఇండియన్ బ్రీడ్. ఓకే, సో ఇది కూడా చాలా అగ్రెసివ్ గా. ఇది బెల్జియం మెలనైస్ అండి. చాలా అగ్రెసివ్ డాగ్. అందులో మీరు ఇందాక చూసిన దాంట్లో ఇది ఒక కలర్ అండి. అందులో రెండు కలర్లో ఇది ఒక కలర్. ఇది చాలా అగ్రెసివ్ డాగ్ అండి. అది ఆల్రెడీ ఒక 2-3 కరిచేసిందండి. వేరే డాగ్ యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైన్ అయింది. ఓకే, ట్రైన్ అయ్యిందా? ట్రైన్ కంటిన్యూ అవుతుందండి. ట్రైన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా కుక్కల కోసం హాస్టల్, డే కేర్ సౌకర్యాన్ని జగన్ ప్రారంభించారు.
ఊళ్లకు వెళ్లే యజమానులు తమ పెంపుడు జంతువులను ఇక్కడ సురక్షితంగా వదిలి వెళ్లవచ్చు. 10,000 నుంచి లక్షల రూపాయల విలువైన మేలుజాతి కుక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి జీవికి ప్రత్యేక ఆహారం, ఆరోగ్య రక్షణ కల్పిస్తూ వాటిని తన బిడ్డల్లా చూసుకోవడం ఆయన వృత్తి పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతోంది. ఓవరాల్గా మన దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయండి జగన్ గారు? నా ఓన్ డాగ్స్ ఒక 30 డాగ్స్ దాకా ఉంటాయండి. మన ట్రైనింగ్ వచ్చిన డాగ్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక 4-5 డాగ్స్ వచ్చి వెళ్తుంటాయండి. ఓకే. ఎందుకంటే అన్నిటిలో కేర్ చేయలేము కాబట్టి లిమిటెడ్గా అండి. ఇప్పుడు ఒక 4 డాగ్ ప్రజెంట్ మన దగ్గర 4 డాగ్ ట్రైన్ అవుతున్నాయండి. ఇవి 4 వెళ్ళిపోయిన తర్వాత మిగతా డాగ్స్ తీసుకుంటానండి. ఓకే. అవి కాకుండా మన దగ్గర హాస్టల్కి వచ్చిన డాగ్స్ ఉంటాయండి. రెగ్యులర్గా ఎవరైనా ఊరు వెళ్ళినా లాంగ్ గ్యాప్ వెళ్ళినా హాస్టల్ డాగ్స్ అన్ని అక్కడ పెడతారు. ఇందులో ఉంటాయండి. హాస్టల్ వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. వాటిలో ట్రైనింగ్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టండి. కొంతమంది ట్రైనింగ్ అడుగుతారు. ఒకసారి చూసిన వాళ్ళు రెండోసారి వాళ్ళకి చాలా మందికి ట్రైనింగ్ ఉంటుందని తెలియదండి. అలాగే ఫస్ట్ ఒక 2-3 సార్లు చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చి ట్రైనింగ్ చేయించుకొని తీసుకెళ్తుంటారండి. అదే లోకల్లో అయితే నేనే ఇంటి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తానండి. ఓకే. ఇప్పుడు బయట ఊరోళ్ళు చుట్టుపక్కల ఊరోళ్ళు కుదరదు కాబట్టి ఇక్కడ నా దగ్గర వదిలేస్తారండి. అది ఓకే. ముఖ్యంగా అంటే వీళ్ళు జగన్ గారు అంటే వీళ్ళకి ఆహారం అనేది చాలా ముఖ్యమండి. అవునండి. సో వాటికి ఎటువంటి డైట్ ఇస్తుంటారు, ఎటువంటి ఇస్తుంటారండి ఎక్కువ? మా దగ్గర ఉన్న డాగ్స్కి ఏంటంటే డైలీ 2 టైమ్స్ ఫీడింగ్ ఇస్తామండి. మార్నింగ్ వచ్చి డాగ్ రెడీమేడ్ ఫుడ్ ఉంటుందండి. డాగ్ వైజ్ని బట్టండి. ఇప్పుడు సపోజ్ టాయ్ బ్రీడ్ ఉందనుకోండి, దానికి ఒక ఫుడ్, అడల్ట్ బ్రీడ్కి ఒక ఫుడ్. అందులో చాలా రకాల కంపెనీ ఫుడ్లు ఉంటాయండి. పిడిగిరి, రాయల్ కెనాన్, కెనాన్గిరి, కార్నివల్, డ్రూల్స్, అలాగే ఒక్కొక్క బ్రీడ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తామండి. ఇప్పటికి ఇంకా ట్రైన్ అవుతున్నాను. ఇది ట్రైనింగ్ అనేది ఇంకా చెప్పలే ఉండదు. ట్రైనింగ్ నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా ఒక్కొక్క కొత్త మెథడ్స్ వస్తుంటాయండి. క్లాసికల్ కండిషన్ అండి, చౌక్ చైన్ కండిషన్, అలాగే ఒక్కొక్క డాగ్ని ఒక్కొక్క విధంగా. ఇప్పుడు అన్ని డాగ్స్ ఒకలాగా ఉండవండి. ఆ డాగ్ని బట్టి నేను ట్రైన్ అవి అట్లా ట్రైన్ చేయాలండి. ఇప్పుడు అన్ని డాగ్లో ట్రైన్ చేయడానికి ఉండదండి. దాని మెంటాలిటీ ఫస్ట్ నేను తెలుసుకోవాలి, దాన్ని బట్టి ట్రైన్ చేయాలండి. ఒకవేళ ఇప్పుడు మనం ఎవరైనా కొన్నానుకో వాళ్ళకి అలవాటు అవ్వాలంటే మీ దగ్గర రావాలా, లేకపోతే మీరు ట్రైన్ చేస్తారా? పప్పి అప్పుడైతే తీసుకెళ్తారు కాబట్టి అండి, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉన్న వాళ్ళు వస్తారండి. కొంతమంది వద్దు అనుకున్న వాళ్ళకి కొంతమంది ఫామ్ హౌస్లో కూడా అడుగుతారండి. ఇంట్లో పెంచుకోవడానికి ట్రైనింగ్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క డాగ్ని బట్టి ట్రైనింగ్ చేస్తారు. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు సైతం తమ పెంపుడు జంతువుల కోసం జగన్ వైపే మొగ్గు చూపుతారు. ఇష్టమైన పని చేయటంలోనే నిజమైన తృప్తి ఉంటుందని నమ్మే జగన్ నోరు లేని జీవాల పట్ల అపారమైన ప్రేమను కురిపిస్తూ ఒక విలక్షణమైన జీవితాన్ని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న వివిధ జాతుల కుక్కలు వాటికి ఇచ్చే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. థ్యాంక్ యూ జగన్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా మన గోదావరి జిల్లా హ్యాపీ కెనాల్ పెట్ జోన్లో ఎటువంటి రకమైన ఏదైతే డాగ్స్ అవైలబుల్ ఉన్నాయో, ఒక్క సినీ అగ్ర రాజకీయ నాయకుల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్తుంటారు. ఇంకా సినిమా షూటింగ్ జరిగిందంటే కనుక ఎక్కడ ట్రైనింగ్ అయిన కుక్కలకు మాత్రమే ప్రత్యేకించి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మన నిర్మాతలు, డైరెక్టర్స్. సో ఈ గోదావరి జిల్లాకు పరిహాక ప్రాంతాల్లో ఇటువంటి డాగ్స్ ఉన్నాయంటే కనుక వాళ్ళలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళి చెప్పొచ్చు. సో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, రాజమండ్రి నుంచి.